ప్రైజ్ లార్డ్. ప్రభునామాన అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, అనుదిన లేఖన ధ్యానంలో మన దైనందిన జీవితంలో దేవుడు మనకు శాశ్వతమైన తన కృపను, అపారమైన తన ప్రేమను మన జీవితాలలో ఎప్పటికప్పుడు అనుదినము వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎందుకనగా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మన జీవితాలలో అనుదినము తోడుగా ఉంటూ సంరక్షిస్తూ కావలసినటువంటి ఆరోగ్యమును, ఆశీర్వాదంతో కూడినటువంటి దినములు మనకు అనుగ్రహిస్తున్నందుకై ఆయనకి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ దినము మనం బ్రతికి ఉన్నామంటే కేవలం మన గొప్పతనమేమీ కాదు, ఆయన అపారమైన కృప, ప్రేమ మాత్రమే. ప్రియ స్నేహితులరా, ఈ దినము ప్రత్యేకంగా మనము దేవుని యొక్క వాక్యములో నుండి అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు ధ్యానం చేసుకోవాలని ప్రభునామాన మనవి చేస్తూ మీతో కూడా ఈ వాక్యమును పంచుకోవాలని ఆశిస్తున్నాను. ప్రియ బిడ్డలారా, ఈ వాక్యములు చూసినట్లయితే ఒకసారి పగలు 3 గంటలు ప్రార్థనా కాలము. పేతురును యోహానును దేవాలయములోనికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుష్యుడు మోసుకొని పోచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. ప్రియ స్నేహితులారా, దేవుని బిడలరా, ఒక శృంగారమును దేవాలయపు ద్వారము దగ్గర, దేవుని సన్నిధి దగ్గర, దేవుని మందిరములో ఆయన గడప యొద్ద ఒక కుంటివాడిని మనం చూస్తున్నాం. శృంగారము దేవాలయపు ద్వారము దగ్గర ఆయన భిక్షము కొరకు ప్రతిదినాన మోసుకొని పోవచ్చు. ఆ స్థలానికి తీసుకొని వెళ్ళి అక్కడ ఆయనను ఉంచి ఆయన జీవనోపాధి కొరకు భిక్షాటన చేసిన వ్యక్తిని మనం చూస్తున్నాం. కొన్ని సంవత్సరాలే కావచ్చు, కొన్ని దినాలే కావచ్చు, ఆయన ఆ స్థలంలో ఉంటూ ఉన్నాడు. పేతురు, యోహాన్లు అనుకోని పరిస్థితుల్లో దేవుని స్తుతించి ఆరాధించటానికి, దేవునితో సహవాసం చేయటానికి దేవుని సేవకులైనటువంటి 2 దైవజనులు అదే మార్గం గుండా శృంగారపు దేవాలయపు ద్వారము గుండా వారు ప్రవేశిస్తున్నప్పుడు అనేక మంది దగ్గర ఆయన భిక్షాటన చేసే వ్యక్తి కాబట్టి వీళ్ళ దగ్గర కూడా అడుగుతూ ఉన్నాడు. అయ్యలారా, ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి అని అడిగినప్పుడు వాళ్ళు తేరి చూసి ఆయన వారు అడిగినప్పుడు వాళ్ళు అంటారు కదా, మా దగ్గర వెండి బంగారములు మా యొద్ద లేవు, మాకు కలిగిందే మేము నీకు ఇస్తూ ఉన్నాము అంటారు. అప్పుడు ఆ మాటను బట్టి ఈ కుంటి భిక్షకుడు ఏం చేస్తాడంటే వారి దగ్గర ఏదైనా దొరుకుతుందో అని మొట్టమొదటిగా ఆయన 2 ఆలోచనలు కలిగిన వ్యక్తిగా మనం చూస్తుంటాం. ఏం చూస్తామంటే మొదటిగా పేతురు, యోహానులు వారిని తేరి చూసి మా తట్టు చూడుము, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వాని యందు లక్ష్యముంచెను. మొట్టమొదటిగా ఆ కుంటి భిక్షకుడు చేసిన పని అంటే కనిపెట్టాడు. రెండవది లక్ష్యముంచాడు. ఎన్నో దినముల తర్వాత, ఎన్నో సంవత్సరాల తర్వాత అక్కడ ఎన్ని దినములు ఉన్నాడో, ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉంచబడుతున్నాడో వ్రాయబడలేదు. కానీ ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే లక్ష్యముంచగలిగినాడో, ఎప్పుడైతే విశ్వాసంతో వారి మాటల వైపు ఆయన కనిపెట్టడం ప్రారంభించాడో, ఆయనకు తెలియని రీతిగా ఏదైనా దొరుకుతుందేమో అనేటువంటి ఆలోచనతో వారి యందు లక్ష్యం ఉంచాడు. శృంగారపు దేవాలయపు ద్వారము దగ్గర ఉన్న వ్యక్తి ఎన్నో మార్లు దేవుని వాక్యమును విని ఉంటాడు. ఎందుకంటే ద్వారము దగ్గరే ఉన్న వ్యక్తి దేవుని మందిరములో ప్రార్థించే సమయంలో, ప్రసంగించే సమయంలో, దేవుని
వాక్యము అనేక మంది వినుచున్న సమయంలో ఈయన కూడా విని ఉంటాడు, కానీ ఆ వాక్యము తన హృదయాన్ని తట్టలేదండి. ఆ వాక్యము తన హృదయంలో ఫలించలేదండి. అందుకై మనం అనేక మార్లు మందిరానికి వెళ్తుంటాము, అనేకమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటాము, కానీ మనము మన హృదయపూర్వకంగా దేవునికి అడుగుతున్నామా? విశ్వాసంతో అడుగుతున్నామా? లేదా మనం వింటున్నాము, కానీ ఆ విన్న వాక్యమును మన హృదయంలో ఏ రీతిగా ఫలిస్తుందో మనలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ కుంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దేవాలయపు ద్వారం దగ్గరే ఉన్నాడే, కానీ ఉపాధి కొరకు, తన జీవనోపాధి కొరకు తాను ప్రయాసపడుతున్నారే తప్ప ఒక్కసారైనా సరే ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉంచబడ్డాడో వాక్యమును గనక విని ఉంటే, ధర్మశాస్త్రమును గనక విని ఉండగలిగితే ఆయన స్వస్థత నొందగలిగిన వాడిగా ఉండేవాడేమో. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే, ఎప్పుడైతే పేతురు యోహాన్లు మా వైపు తేరి చూడు అన్నప్పుడు చూడగానే మొదటిగా వారి వైపు ఈ వ్యక్తి చూడగానే వారి అందు విశ్వాసం, నమ్మకం అనగా లక్ష్యం ఉంచాడనమాట. ఆ లక్ష్యం ఉంచుట ద్వారా, వారి మాటలకు లక్ష్యం ఉంచుట ద్వారా, విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన ఏం చేశాడంటే, పేతురు తన చెయ్యి పట్టుకొని, చెయ్యి చాచి తన చెయ్యి పట్టుకొని లేవనెత్తి, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నువ్వు లేచి నడుమన్నాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మన జీవితాలలో మనము ఏ లోపము మనలో ఉందో, ఏ లోపము కలిగి మనము జీవిస్తున్నామో మనకే తెలుసు. మనల్ని మనమే పరిశీలించుకుందాం. మనం ఏ లోపంతో మందిరానికి వస్తున్నాం, ఏ లోపంతో మనము ఉన్నప్పుడు ఆ లోపాన్ని సరిచేయగలిగిన వాక్యము మన హృదయంలో ఫలిస్తుందో దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నువ్వు లేచి నడుమనగా ఆయన పాదాలు, శీలమండలాలు అన్నీ కూడా తక్షణమే వెంటనే సరిచెయ్యబడి దిగ్గున లేచి నడిచి గంతులు వేయచ్చు వారితో కూడా దేవుని మందిరములోనికి వెళ్ళి ఆయనను స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ స్నేహితులరా, దేవుని బిడ్డలరా, అనేక సంవత్సరములు ఆ మార్గములో అనేక పర్యాయములు అనేక మందిని తాను భిక్షాటన చేసిన వ్యక్తి ఎప్పుడైతే లక్ష్యం ఉంచగలిగాడో, దేవుని యందు విశ్వాసం ఉంచగలిగాడో, ఆ విశ్వాసమును బట్టి ప్రియ బిడ్డలరా, దేవుని సేవకులైనటువంటి పేతురు, యోహాన్లు తనకున్నటువంటిది, అందుకని కదా వాళ్ళ దగ్గర ఏముందంటే, మా దగ్గర ఉండింది మేము నీకు ఇస్తున్నాము. వారి యొద్ద ఏముందంటే దేవుని వాక్యముంది, దేవుడు వారిలో ఉన్నాడు. అందుకై మన దగ్గర ఏముంది? దేవుని వాక్యం ఉందా? దేవుని యొక్క విశ్వాస సహితమైనటువంటి భక్తి మన జీవితాల్లో ఉందా? మనలో మనం ఒకసారి పరిశీలించుకుందాం. దేవుని సేవకులు పేతురు, యోహాన్లు ఆ కుంటి వారితో మాట్లాడిన మాట ఏంటంటే, మా దగ్గర కలిగింది, మాకు కలిగిందే మేము నీకు ఇస్తున్నాం. వారు ఏం కలిగి ఉన్నారంటే, యేసయ్యను కలిగి ఉన్నారు, దేవుని వాక్యమును కలిగి ఉన్నారు, ప్రార్థన కలిగి ఉన్నారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, దేవుని ప్రేమించేవారిగా ఉన్నారు, దేవుని కొరకై వారి జీవితాలను సమర్పించుకున్న వారిగా వారు కనబడుతున్నారు. కాబట్టి ఇంత గొప్ప దేవుని కలిగిన వారు, ఆ గొప్ప దేవుడు ఎంత శ్రేష్టమైన వాడో, ఎంత అద్భుతకరుడో, ఎంత ఆశ్చర్యకరుడో, ఏవైనా చేయగలిగిన వాడటువంటి గొప్ప దేవుని కలిగిన వాడు. ఇదిగో మేము ఏ దేవుని కలిగి ఉన్నామో, మేమేమి కలిగి ఉన్నామో అది నీకు ఇస్తున్నాము. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నువ్వు లేచి నడుమన్నారు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ దినాన, ఈ సమయమున దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మన యొద్ద ఏమీ ఉంది? మన దగ్గర అవిశ్వాసం ఉందా? మన దగ్గర ప్రార్థన లేదా? మన దగ్గర దేవుని భయము లేదా? మన దగ్గర ఏదైతే మనం కోల్పోతున్నామో మనలో మనం ఒకసారి పరిశీలించుకుందాం. దేవునికి ఆయాసకరమైనది, దేవునికి దూరమైనవి ఏవైనా మనలో ఉన్నాయా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ కుంటి భిక్షకుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన మందిరములో ఉంటున్నాడు, ద్వారం దగ్గరే ఉంటున్నాడు, కానీ దేవుని వాక్యము వింటూ కూడా గ్రహించలేకపోతున్నాడు, విశ్వసించలేకపోతున్నాడు, ప్రార్థించలేకపోతున్నాడు. తన జీవనోపాధి కొరకు తను ప్రయాసపడుతున్నాడు, కానీ దేవుని యొక్క భయము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రేమ తాను తెలుసుకోలేకపోతున్నాడు. ఎన్ని సంవత్సరాలు అయితే అక్కడ ఉన్నాడో కానీ వ్రాయబడలేదు. కానీ ప్రియబిడ్డలారా, అన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ తనలో ఎంత మాత్రం కూడా
మార్పు లేదు, హృదయమును శుద్ధి చేసుకోలేదు, దేవునికి తన హృదయాన్ని అర్పించలేదు. ఎప్పుడైతే ఈ పేతురు యోహాన్లు వచ్చారో వారి యందు లక్ష్యం ఉంచాడట. వారి మాటలు ఘనమైన మాటలుగా, వారి మాటల ద్వారా వచ్చే ధ్వని గంభీరమైన ధ్వనిగా ఆయన గుర్తించి, వీళ్ళేంటి వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ మాకు కలిగిందే మేము మీకు ఇస్తామంటాడేంటి, ఏం కలిగి ఉన్నారు వారంటే వారు కలిగింది ఏంటంటే ఈయన దగ్గర ఉన్నట్టు దరిద్రతను పోగొట్టే గొప్ప వాక్యము కలిగి ఉన్నారు. ఈయనలో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టే గొప్ప ఆశీర్వాదం కలిగి ఉన్నారు. ఈయనలో ఉన్నటువంటి ఈయనలో ఉన్నటువంటి పేదరికాన్ని, ఈయనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని, ఈయనలో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని, ఈయనలో ఉన్నటువంటి సరి అయినటువంటి ఆలోచన విధానం లేక బాధపడుతున్నాడు. కాబట్టి ఆయనను ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈయనలో లేనివన్నీ కూడా సమస్తము తన హృదయములో నింపటానికి మేమేమైతే కలిగి ఉన్నామో అది నీకు ఇస్తున్నాము. ఎప్పుడైతే ఆయన విశ్వసించగలిగాడో, లక్ష్యముంచగలిగాడో, వాక్యమును వారి మాటలను వినగలిగాడో ఆయన స్వస్థతను పొందాడు. ఇప్పటి నుండి ఆయన ఏం చేస్తాడంటే దేవుని కొరకు పరిచర్య చేయలాగున. అందుకై వారి వెంట వెళ్ళి ఆయన దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ఉన్నారు. అందుకై ఇక్కడ మనం చూసినట్లయితే అదే అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, శృంగారపు దేవాలయపు ద్వారపు దగ్గర భిక్షము కొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. ఎందుకంటే ఆయనను గుర్తించగలిగినారు. రోజు కూర్చునే వ్యక్తి, ఒక మూల దగ్గర కూర్చునే వ్యక్తి ఈ దినాన అనేక మందితో కలిసి ఎగిరి గంతులు వేస్తూ నడుస్తూ దేవుని స్తుతిస్తూ ఆ సంతోషంతో ఉన్నప్పుడు ఆయనను కనిపెట్టి చూసిన ప్రతి ఒక్కరూ ఎదుగు ఇంత మార్పు, శరీరములో ఉన్న మార్పు కలిగింది, శరీరములో మార్పు కలిగింది, హృదయంలో మార్పు కలిగింది. హృదయ మార్పు దేవుడు గుర్తెరిచినాడు, శరీర మార్పు మానవులు ఎరిగినారు. అందుకై సంతోషించి విస్మయం పొందిరట. ఇంత అద్భుతంగా ఈ మనిషి మారగలిగినాడా, ఇంత అద్భుతంగా గంతులు వేసి నడవగలుగుతున్నాడా, దేవుని దగ్గర ఇంత గొప్ప శక్తి ఉన్నదా, ఆయన ఇంత గొప్ప కార్యములు చేయగలిగిన వాడా అని గుర్తెరిగి విస్మయము నొందిరి. అంటే చాలా గొప్ప అద్భుతము జరిగినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా మనము దేవునికి దూరమై ఉన్నప్పుడు, దేవుని ప్రార్థించక ఉన్నప్పుడు, దేవునితో సావాసం చేస్తున్నప్పుడు, అది దేవుని వాక్యమైనా ప్రార్థనైనా ఎవరైనా నిన్ను గద్దించినప్పటికీ నీవు గనక లక్ష్యం ఉంచకపోతే నీవు అదే స్థితిలో ఉంటావు. కానీ దేవుని వాక్యము ద్వారా నిన్ను గద్దించినప్పుడు, నిన్ను సరిచేసే సమయంలో, నీ హృదయాన్ని తట్టే సమయంలో నీవు గనక సరిచేసుకొనగలిగితే కుంటి భిక్షకుడు వలె ఎగిరి గంతులు వేస్తూ దేవుని స్తుతించగలిగిన గొప్ప అవకాశం పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. దేవుడి ఈ మాటలను మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తి కలిగిన తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, శృంగారపు దేవాలయపు ద్వారపు దగ్గర కనిపెట్టుకొని ఉన్నటువంటి కుంటి భిక్షకుని నైనా పేతురు, యోహాన్లు నీ భక్తులు, నైనా నీ శిశువులు తండ్రి, నీ దాసులు ప్రభువా, వారు కలిగింది నిన్ను కలిగి ఉన్నారు, వాక్యము కలిగి ఉన్నారు ప్రభువా, నీ ప్రేమను కలిగి ఉన్నారు ప్రభువా. నైనా నీ ప్రేమను బట్టి అదే ప్రేమ నిన్ను ప్రకటిస్తూ వెళ్తున్న సమయంలో ప్రభువా ఆ గుంటివాడిని జ్ఞాపకం చేసుకున్నారయ్యా. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడుమన్నారు ప్రభువా. తక్షణమే ప్రభువా తన పాదాలు కీళ్ళు సరి చెయ్యబడి ప్రభువా ఎగిరి నడుస్తూ గంతులు వేయగలిగినట్టుగా దేవుని వాక్యములో ప్రభువా మేము చూస్తున్నాము తండ్రి. నిజమేనాయనా ప్రభువా, మా లోపాన్ని సరిచేసేది నీ వాక్యమే తండ్రి, మా జీవితాన్ని సరిచేసేది నీ వాక్యమే ప్రభువా, నీ మాటలే ప్రభువా.
నైనా వాటిని గ్రహించినట్లుగా నీ కృప మాపై ఉంచండి. గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి. ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మరి విశేషముగా ప్రభువా ఇదిగోనైనా ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్క బిడ్డనైనా ఏదైతే ప్రభువా కోల్పోతున్నారో, ఏ సావాసమైతే కోల్పోతున్నారో, ఏ ప్రేమనైతే వారు దూరం చేసుకుంటున్నారో ప్రభువా వారు ఒక్కసారి గ్రహించినట్లుగా సహాయించండి. నైనా నీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వింటున్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడినట్లుగా, మనసు మార్చుకున్నట్లుగా ప్రభువా నీ సహాయం వారికి అనుగ్రహించండి. నీ ఆత్మతో వారిని నింపి నడిపించమని ఈ వాక్యము మా జీవితాలలో నైనా ఆశీర్వదకరంగా, దీవెనకరంగా మా జీవితాలలో కొనసాగుటకు సాయం చేయమని నీ ప్రియ కుమారుని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.